ఈ కథానిక పేరు ఆడదానికి ఆడదే శత్రువా. రచన బొమ్మదేవర నాగకుమారి. చదువుతున్నది కూడా బొమ్మదేవర నాగకుమారి. బారెడు పొద్దెక్కింది, ఊరంతా నిద్రలేచింది. నీకు మాత్రం ఇంకా తెల్లారి చావలేదేమే. ఇంటి ఓనరమ్మ సుప్రభాతానికి చెవులు మూసుకుని అబ్బబ్బా విసుగ్గా అనుకుంటూ లేచింది తన గదిలో నిద్రపోతున్న శ్రావ్య. ఎదురుగా కిటికీలో నుంచి ధవళ వస్త్రాలను వదిలేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న దేవకన్య లాంటి పారిజాతం చెట్టు కనిపించింది. ఒక్కసారిగా వెళ్ళిపోయి ఆ చెట్టు మొదట్లో ఉన్న సుకుమారమైన చిన్న చిన్న పూలన్నింటినీ ఏరి దోసిట్లోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరయ్యేంతగా ఆ పరిమళాన్ని ఆఘ్రాణించాలన్న కోరిక బలంగా కలిగింది. అంత సువాసనాభరితమైన ఆలోచనని కూడా ఆస్వాదించనీయకుండా, ఒంటి మీద గుడ్డలున్నాయో ఊడాయో కూడా చూసుకోకుండా ఈ మొద్దు నిద్ర ఏమిటి? మళ్ళీ అదే గొంతు కర్ణ కఠోరంగా వినిపించింది. శ్రావ్యకి ఆ ఓనరమ్మ మీద పట్టరాని కోపం వచ్చింది. పిల్లల్ని నిద్రలేపే పద్ధతి ఖచ్చితంగా ఇది మాత్రం కాదని తనకు తెలుసు. అయినా ఆ పిల్లేమిటి అలా దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టు ఇంకా లేవదేంటి అనిపించింది. అంతలోనే ఆ పిల్ల మీద జాలేసింది. పాపం చిన్నది లేవటానికి బద్దకిస్తుందో లేదంటే అసలు ఈ తిట్లన్నీ అలవాటైపోయి మొండికేస్తోందో అనుకుని తల విదిలించింది. చేతి వాచి వంక చూసుకుంది. 5:15 అయింది. ఇంకా 6 కూడా కాకముందే కొంపలు మునిగిపోతున్నట్టు ఊరంతా వినేలా ఆ గావు కేకలేమిటి? పక్క మీద నుంచి లేచి హవాయి చెప్పులు వేసుకుని తలుపు తీసింది. వర్షంలో తడిచిన గాలి ఒంటిని చల్లగా తాకింది. తనకెలాగో ఉదయాన్నే నిద్రలేచే అలవాటుంది. రాత్రి మెరుపుల మరకలు నవల చదువుతూ మేల్కొని ఉండిపోవటాన్న మెలకు రాలేదు. అందుకే ఈ విధంగా తెల్లారింది. పీనుల విందుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం వింటూ నిద్రలేవాలన్న తన కోరిక ఎప్పుడు తీరుతుందో. ఎండాకాలం పూర్తిగా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు పడుతున్నాయి. ఈ వాతావరణం గమ్మత్తుగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. శ్రావ్యకి వేకువజాము ఉదయాలంటే చాలా చాలా ఇష్టం. ఏవో సృష్టి రహస్యాలు నిశ్శబ్దంగా తెలుసుకుంటున్నట్టే ఉంటుంది. పక్షుల కిలకిలా రావాలు వింటుంటే రాబోయే అతిథి తాలూకు విశేషాల్ని ఆ పక్షులు తమదైన భాషలో వినిపిస్తున్నాయా అనిపిస్తుంది. ఆ ప్రశాంతత, ఏకాంతంలోని ఆ మాధుర్యం, తాజాదనం, హాయైన ఆ చల్లదనం. ఆలస్యంగా నిద్రలేచేవాళ్ళు జీవితంలో ఎంత ఆనందాన్ని కోల్పోతున్నారో కదా అనిపిస్తుంది. బ్రష్ చేసుకుని చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని వచ్చి ఫిల్టర్ కాఫీ కలుపుకుంది. పెద్ద మగ్గులోని వేడివేడి కాఫీని నెమ్మదిగా సిప్ చేయటం గొప్ప అనుభూతి. పనమ్మాయి మీద కాబోలు ఓనరమ్మ కేకలు వేస్తోంది. ఆవిడ అరుపుల్ని వినిపించుకోకూడదనుకుని న్యూస్ పేపర్ తీసి చాలా శ్రద్ధగా చదవటం మొదలుపెట్టింది. లాభం లేదు. లేచి ట్రాన్సిస్టర్ ఆన్ చేసుకుని వంట చేయటం మొదలుపెట్టింది. వంట చేస్తూనే ఆ రోజు కట్టుకోబోయే చీర జాకెట్టు తీసి పక్కన పెట్టుకుంది. కుక్కపిల్ల మీద కాబోలు ఓనరమ్మ అరుస్తోంది. ఓ మై గాడ్, ఎంత ప్రేమ ఉంటే కుక్కల్ని పిల్లుల్ని ఇంట్లో పెంచుకోవాలి? ఆవిడకి ఎవరు చెప్తారు? తలదూకుని జడ వేసుకుంది. జీవితంలో ఏదీ మిస్ అవ్వటం ఆమెకి ఇష్టముండదు. చివరికి జనరంజని పాటలు కూడా. ప్రకటనల్లో జింగిల్స్ అయినా సరే ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు సంగీతం అంటే అంత ఇష్టం మరి. కానీ వీటన్నిటినీ ఎప్పటికప్పుడు ఓనరమ్మ గొంతే డామినేట్ చేస్తూ ఉంటుంది. ఏమయ్యో, ఎన్నడూ లేనిది ఇవాళ అంతసేపు పళ్ళు రుద్దుతున్నావేంది? ఏ ఆడదానికన్నా లైనేస్తున్నావా? చాలే, లోపలికి తగలడు. ఓనరమ్మ మొగుణ్ణి కాబోలు మందులిస్తోంది. శ్రావ్య అదేమీ వినిపించుకోకుండా స్నానానికి వెళ్ళింది. ఆ ఎదురింట్లోకి చిక్కులోళ్ళు దిగినప్పటి నుంచి నీ తంతు మారిపోయింది.
ఆ ఆడదయ్యం రేత్రి పగలు సన్యాసులకు మళ్ళీ పైనుంచి కిందకు ఒకటే గుడ్డ దిగేసుకుని నన్ను చూడు నా సోకు చూడు అంటా తిరుగుతూ ఉంటుంది. నీ యాశాలన్నీ దాన్ని చూడ్డానికి. నాకు తెలీదా నీ వాపిరిగొట్టుతనం? ఆవిడ ఇంకా తిడుతూనే ఉంది. శ్రావ్యకెప్పుడూ ఒకటే అనిపిస్తుంది. చలన్ చెప్పినట్టు ఆవిడ మొగుడిని కావాలంటే ఆవిడ అనుమానించుకోవచ్చు, తిట్టుకోవచ్చు. కానీ ఇంకో ఆడపిల్ల మీద, ఆ పిల్ల శీలం మీద ఈవిడికి అధికారం ఎవరిచ్చారు? ఆ సిక్కులు ఆవిడ నైటీ వేసుకుంటే ఈవిడికి ఇంత బాధ ఎందుకు? చచ్చా, బొత్తిగా మర్యాద లేని మనిషి. తిట్టుకుంటూనే స్నానం చేసి బయటకు వచ్చింది. ఎదురుగా ఇంటి ఓనరమ్మ కూతురు మల్లెపూలు కోస్తుంది. అంటే 14 ఏళ్ల కూతురి ముందే మొగుడి శీలాన్ని, ఫిడిలిటీని శంకిస్తూ ఆవిడ మాట్లాడుతోందా? భవిష్యత్తులో ఆ పిల్ల మీద ఈ మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఎదిగిన పిల్లల ముందు తల్లిదండ్రులు తమ క్యారెక్టర్ల గురించి హీనంగా మాట్లాడుకోవటం ఎంత అసహ్యంగా ఉంటుంది. అసలు పిల్లలు ఎదిగేసరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని భేషరతుగా ఒక ఒప్పందానికి రావాలి. ఆయన నిజంగా స్త్రీలోలుడే అయ్యుంటే మారాలి, లేదా ఆవిడైనా ఆయన్ని వదిలేయాలి, వ్యక్తిగతంగానూ. అయినా ఇంత సున్నితమైన విషయాన్ని ఇలా బాహాటంగా ఎలా చర్చిస్తారు? ఆమెకు అదంతా చాలా చీదరగా అనిపించింది. తన గదిలోకి వెళ్ళి గబగబా తయారైంది. ప్రతిష్టాత్మకమైన బ్యాంకు ఉద్యోగమని ఊరుగాని ఊళ్ళోకి వచ్చి ఉండే సాహసం చేసింది. అక్కడికి తల్లి తనతో వచ్చి ఇల్లు పరిసరాలు చూసి అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టి వెళ్ళింది. ఒక్కరోజు సెలవు వస్తే చాలు తను పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. మధ్యలో అప్పుడప్పుడు తల్లో తండ్రో వస్తూనే ఉంటారు. తొందరలోనే ట్రాన్స్ఫర్ అవుతుందని ఎదురు చూస్తోంది. ఈ 4 రోజుల భాగ్యానికి ఇల్లు మారటం ఎందుకులే అనుకుంటోంది. పైగా అలవాటైపోయిన పరిసరాలు కదా అని అడ్జస్ట్ అవుతోంది. అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా వినిపించింది. తను జల్లిన తోటకూర విత్తనాల్ని పిచ్చుకలు తినిపోతున్నాయని ఆవిడ వాటిని కూడా వదిలిపెట్టకుండా తిడుతోంది. ఈవిడింతే, ఈ జన్మకి మారదు. అయినా ఇంకిప్పుడేం మారుతుందిలే. శ్రావ్య అశాంతిగా ఆలోచిస్తూనే పెరుగన్నం తినేసింది. రూమ్ తాళం వేసుకుని బయటకు వస్తుండగా కొబ్బరి చెట్లకు పాదులు చేస్తూ ఓనరమ్మ భర్త కనిపించాడు. పుణ్యాత్ముడు, తల కూడా ఎత్తడు. నోరైతే సరే ఆవిడికి తాళి కట్టిన మరుక్షణం నుంచే ఎత్తటం మానేసి ఉంటాడు. శ్రావ్య గేటు మీద చెయ్యేసిందో లేదో వెనక నుంచి వినిపించింది. అమ్మాయి, గేటు వేసి వెళ్ళు, లేకపోతే మేకలో గొర్రెలో వస్తాయి. నీ బృందావనం తినిపోవటానిక? కసిగా అడుగుదామనిపించింది. తను ఎప్పుడు గేటు తీసినా మళ్ళీ తప్పకుండా వేస్తుంది. అయినా రోజు ఆవిడ అలాగే చిరాకు పుట్టేలా చెప్తూనే ఉంటుంది. ఆవిడ అలా అన్న ప్రతిసారి శ్రావ్య కూడా అనుకుంటుంది, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆవిడ గొంతు నొక్కేసి వద్దామా అని. వెన్నెల రాత్రుల్లో దేవులపల్లిని, వర్షం రాత్రులలో చలాన్ని చదవటం శ్రావ్యకి చాలా ఇష్టం. బయట కురుస్తున్న వర్షపు చినుకుల శబ్దాన్ని వింటూ ఇష్టంగా చలం స్త్రీ చదువుతోంది. మధ్యలో ఎవరో తలుపు కొట్టిన శబ్దమయ్యింది. ఎవరు? గుడిపాటి వెంకటాచలమా? ఆ ఊహకే ఆమెకు నవ్వొచ్చింది. తలుపు మళ్ళీ శబ్దమైంది. తనింటికి ఎవరొస్తారబ్బా? ఆలోచిస్తూనే బద్ధకంగా వాచి చూసుకుంది. 8 అయిపోయింది. పుస్తకం ధ్యాసలో పడి పరిసరాల్ని, టయాన్ని మర్చిపోయింది. ఇంత రాత్రప్పుడు ఎవరొస్తారబ్బా? మళ్ళీ అనుమానం. ఓనరమ్మ కూతుర్ని వెంటబెట్టుకుని ప్రేమాభిషేకం సినిమాకి వెళ్ళింది. తనని కూడా వస్తావా అని అడిగింది. శ్రావ్య ఆ సినిమా చూడలేదు. ముందు వెళ్దామనే అనుకుంది. కానీ ఇంట్లో ఆవిడ లేని నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయాలన్న రహస్యపు కోరికతో తలనొప్పిగా ఉంది, రాలేను అని అబద్ధమాడింది. ఆవిడ వెళ్ళిపోగానే ఒకసారి పెరడంతా గంతులు వేస్తూ ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ఆవిడ లేని అదను చూసుకుని కాబోలు వర్షం మొదలైంది. కాసేపు తృప్తిగా వర్షంలో తడిచి
లోపలికి వచ్చింది. వాక్మన్లో తనకిష్టమైన పాటలు వింది. తర్వాత రేడియో ఆన్ చేసుకుని పుస్తకం చదువుకుంటూ పడుకుండిపోయింది. బయట తలుపు శబ్దం ఆగటం లేదు. ఓనరమ్మ ఇంట్లో లేదన్న సంగతి గుర్తొచ్చి గతుక్కుమంది. ఆవిడ పెద్ద గొంతుని మాటల్ని ఎప్పుడూ మనసులో విసుక్కునేది. కానీ తనకి మారల్ సపోర్టుగా పరోక్షంగా ఓ పెద్ద తోడుగా ఉండేదేమో. అలాంటి ఆవిడ లేదు. ఊరు కాని ఊరు, పైగా రాత్రి అవుతోంది, అందులోనూ వర్షపు రాత్రి. ఆలోచిస్తున్న ఆమెకు భయం వేసింది. తలుపు శబ్దం మాత్రం ఎక్కడ ఆగేట్లు లేదు. చెండ శాసనురాలిలా తన ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళని, మొగుడిని, కుక్కని, పిల్లల్ని, పిట్టల్ని వదలకుండా పెద్ద నోటితో తిట్టే ఆవిడని తలుచుకుని ధైర్యం తెచ్చుకుని లేచి తలుపు తీసింది. ఎదురుగా గొడుగు కింద ఓనరమ్మ మొగుడు గురుమూర్తి రిలీఫ్గా ఊపిరి పీల్చుకుని ఏమాత్రం బయటపడకుండా మొహమాటంగా నవ్వింది. అదేమిటమ్మాయి, అప్పుడే బొబ్బున్నావా? ఆమె ప్రక్కకు జరిగే వరకు కూడా ఆగలేదు. లోపలికి వచ్చేశాడు. ఆయనతో పాటే చల్లటి గాలి కూడా వచ్చింది. అబ్బబ్బా, శ్రావ్య చిన్నగా వణికింది. ఆయన గొడుగు మడిచి మూలన పెట్టి శ్రావ్యని క్రింద నుంచి పై వరకు చూసి, మంచి నిద్రలో ఉన్నట్టున్నావే అడిగాడు. లేదండి, పుస్తకం చదువుతున్నాను, అందుకే తలుపు తీయడం ఆలస్యమైంది. సంజాయిషి ఇస్తున్నట్టుగా నసిగింది. ఆయన సరాసరి వెళ్ళిపోయి ఆమె పరుపు మీద కూర్చున్నాడు. శ్రావ్య అలాగే నుంచుండిపోయింది. ఎదురుగా టేబుల్ మీద వరుసగా అమర్చి ఉన్న పుస్తకాలని చూస్తూ, నీకు పుస్తకాల పిచ్చి బాగానే ఉన్నట్టుందే అని అడిగాడు. శ్రావ్యకి ఆయన ధోరణి నచ్చలేదు. అన్నీ కొన్ని పుస్తకాల్లాగే కొత్త కవర్ విడవకుండా ఉన్నాయి. ఆమె బదులు చెప్పలేదు. ఏదో ఇప్పుడంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి పుస్తకాల మీద అంతంత డబ్బు తగలేస్తున్నా నిన్నెవరూ ఏమీ అనట్లేదు. రేపు రొద్దున పెళ్ళయ్యాక ఇలాగే తగలేస్తే మొగుడు ఊరుకోడు అమ్మాయి నవ్వుతూ చెప్పాడు. ఆమె బదిలీయలేదు. 2 చేతులు వెనక పరుపు మీద ఆనించి రిలాక్స్ అయ్యాడు. అయినా నా పిచ్చి కానీ పెళ్ళయ్యి మొగుడొస్తే ఆ యావ వేరే అనుకో. నీలాంటి ఆడపిల్ల మనసు పుస్తకాల మీదకి ఎందుకు పోతుంది అంటూ దీర్ఘం తీశాడు. ఆయనంత అతి చనువు తీసుకోవటం శ్రావ్యకు అస్సలు నచ్చలేదు. ఇట్లా వర్షం కురుస్తుంటే నువ్వు ఈసురోమంటూ పుస్తకం పట్టుకుని పరుపు మీద అటూ ఇటూ దొర్లుతావా? దుప్పటక్కర్లేకుండా మొగుడిని వాటేసుకుని బొబ్బుంటావు. కిసుక్కున నవ్వాడు. అది నోరా డ్రైనేజా? ఓనరమ్మ ఉండగా ఈయన నోరెప్పుడూ తను వినలేదే. శ్రావ్యకి కంపరంగా అనిపించింది. పూర్వం రోజుల్లోలాగా ఆడపిల్లలకి పెద్ద మనిషి అవగానే పెళ్ళిళ్ళు చేయటం లేదు. చదువులని, ఉద్యోగాలని, సినిమాలని, పుస్తకాలని, ఫ్యాషన్లని ఇన్నేసి యావలు పెట్టుకుని ఆడపిల్లలు బొత్తిగా ఒడిలిన అటుకుల్లా అయిపోతున్నారనుకో. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు మినహాయింపులే, కంటికి ఆనేట్టు నిండుగా ఉన్నావు. ఆమెను తినేసేలా చూస్తూ పొగిడాడు. ఆడపిల్ల ఒంటి నిండా ఎలాంటి బట్టలు వేసుకున్నా మగాడికి ఎక్కడ ఏముందో తెలిసిపోతూనే ఉంటుంది. అందుకే ఆడదాని ఒంటికి కాదు, మగాడి కంటికి బట్ట కడితే సమస్య తక్కువలో తేలిగ్గా పరిష్కారం అవుతుంది కదా అనిపించింది. దొంగ రాస్కెల్ లోపలే పళ్ళు నూరుకుంది. అక్కడే నిల్చుండిపోయావు, కూర్చో మర్యాద చేశాడు. ఆమె కదలకపోవటంతో మనలో మనకి మొహమాటాలెందుకు, పెద్దరికం తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె గది మొత్తం కలిగి చూసింది. ఆ పరుపు తప్ప కూర్చోవటానికి ఏమీ లేదు. గురుమూర్తి కూడా అంతా కలిగి చూసి, అబ్బే సామాను ఏమీ పెద్దగా ఏర్పరచుకున్నట్లేవు. ఎంత ఒక్కదాని ఉంటే మాత్రం కాస్తంత సౌకర్యవంతంగా బ్రతకొద్దు. మనిషి అన్నాక అవసరాలు చూసుకోవాలి, లేదంటే అడ్జస్ట్ అయిపోవాలి. ఏం చేస్తాం, రా ఇలా కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించాడు. కొన్ని పదాల్ని కావాలని ఒత్తి పలకటం గమనించిందామె. ఇంతేనా, ఆడది ఒంటరిగా ఉంటే మగాడు కుక్కో అంతకన్నా తక్కువ జాతి జంతువో అయిపోతాడా? ఎందుకలా?
ఆలోచిస్తూనే చేసేదేం లేక పరుపుకి ఈ చివర్న ఇందాక చదువుతూ వదిలేసిన పుస్తకాన్ని జరిపి కూర్చుంది. ఏది ఆ పుస్తకం ఇటువు? తీసుకుంటున్న ఆయన చేతి వ్రేళ్ళు కావాలనే తగిలాయి. ఆమె పట్టించుకోనట్టు ఉండిపోయింది. వయసుతో పెద్దరికం కానీ సంస్కారం కానీ రావని అర్థమవుతుంది. జేబులోంచి కళ్ళజోడు తీశాడు. 40 దాటిన మగాళ్ళు 2 రకాలుగా ప్రవర్తిస్తారని తన పుస్తకాల్లో చదివింది. మొదటి రకం వాళ్ళు 40 ఏళ్ళు దాటగానే సగం జీవితం అయిపోయిందని గుర్తించి చప్పున అలర్ట్ అవుతారు. శుభ్రంగా జుత్తుకి రంగు వేసుకుంటారు. గొడవచ్చి పడిందంటూ మీసాలు తీసేస్తారు. పొట్ట వస్తోంది బాబోయ్ అంటూ జాగింగో యోగానో పట్టుదలతో చేస్తారు. సాధారణంగా వ్యసనాలకు బానిసలవ్వరు. ఎప్పుడు బయటకొచ్చినా నీట్గా ట్రిమ్గా డ్రెస్ అయి వస్తారు. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలన్నట్టుగా డైనమిక్గా అడ్వెంచరస్గా ఉంటారు. వెరైటీని వెతుక్కుంటూ యూత్ రిపీట్స్ ఇన్ 40s అని నమ్ముతుంటారు. వీళ్ళ వరుస చూడగానే అర్థమైపోతుంది కాబట్టి ఎంత దూరంలో ఉంచాలో ముందే నిర్ణయించుకోవచ్చు. ఇక రెండో రకం మగాళ్ళు 40 ఏళ్ళు దాటగానే వార్ధక్యాన్ని కొని తెచ్చేసుకుంటారు. తెచ్చిపెట్టుకున్న ముసలితనాన్ని ప్రదర్శిస్తారు. పెద్దరికపు ముసుగు వేసుకుంటారు. తాటికాయంత అక్షరాలతో పుస్తకం పేరు కనబడుతున్నా కళ్ళజోడు లేనిదే చదవరు. కావాలని నిదానంగా నడుస్తారు. నడకలో మాటలో చాదస్తం చూపిస్తారు. మతిమరుపుని అడ్డం పెట్టేసుకుంటారు. నా చిన్నప్పుడైతేనా అంటూ మొదలు పెట్టేస్తారు. వార్ధక్యాన్ని తమకు అనుకూలంగా అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఒట్టి అవకాశవాదులు. వీళ్ళు ప్రదర్శిస్తున్న పెద్దరికం మూలంగా అమ్మాయిలు వీళ్ళని గబాలన దూరంగా పెట్టలేరు. నోరెత్తి ఏమీ అనటానికి ఉండదు. సమస్య ఇక్కడొస్తుంది. యమ డేంజర్. గురుమూర్తి ఈ రెండో రకానికి చెందినవాడని అర్థమైపోతూనే ఉంది. వార్ని ఏమిటమ్మాయి, చలం రాసిన స్త్రీ చదువుతున్నావా? పుస్తకాన్ని కాకుండా చలాన్నే చూస్తున్నంతగా ఎగ్జైట్ అయిపోయాడు. ఎందుకో కానీ ఆయన ముఖం వెలిగిపోతోంది. నీ వయసు పిల్లల్ని చలం తెలుసా అని అడిగితే సినిమా హీరోయిన్ శారద లేదు, ఆవిడ మొగుడా అని ఎదురడుగుతారు. అలాంటిది నువ్వు ఘటికురాలివే. అవునమ్మాయి, ఈ ఆడాళ్ళకి చలం ఏం చెప్పాడో నీకు అర్థమైందా? ఉత్సాహంగా అడిగాడు. ఓనరమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన ఎక్కడుంటాడు? చెప్పండి చలం. అబ్బో, మా రోజుల్లో ఏం సంచలనం సృష్టించాడనుకున్నావు? చలం పుస్తకాలంటే మా కుర్రకారంతా పడి చచ్చేది. 2 చేతులతో యవ్వనాన్ని జుర్రుకోవాలనేవాడు. చెప్పిందల్లా చేసేవాడు. చిటిక వేస్తే ఆడాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. ఆమె మనసు ఆక్రోశించటం మొదలుపెట్టింది. చలం రాసిన ఈ పుస్తకం ఆ రోజుల్లో గొప్ప దుమారం లేపిందనుకో. ఎందుకో తెలుసా? గొంతు తగ్గించి రహస్యంగా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. ఇదిగో, ఆడాళ్ళు కడుపు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంత వివరంగా రాశాడో చదివావా? అట్టాగే అదే చేత్తో సుఖవ్యాధులు రాకుండా మగాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఒబ్బిడిగా రాశాడో చూడు. ఎవరికేం కావాలో చలానికి తెలుసమ్మాయ్. చలం కాకుండా తనే వ్రాసినట్టుగా చెప్పాడు. అంత వెర్రి ఆనందం ఎందుకో అర్థం కాలేదు. చచ్చిపోతే చలం బ్రతికిపోయేవాడు. కానీ పుస్తకాల్లో బ్రతికుండి రోజు కాస్త చచ్చిపోతున్నాడు. పాపం చలం. ఇదంతా కనీసం ఓ 50-60 ఏళ్ల నాటి మాట. నీకంత గొప్పగా కనబడకపోవచ్చు. నువ్వు ఈ తరం అమ్మాయివి. ఇప్పుడు మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అయింది. 3 ఏళ్ల కుంకని అడిగినా టుడే టాబ్లెట్ల గురించి చెప్పి పారేస్తోంది అంటూ వెకిలిగా నవ్వాడు. శ్రావ్య చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుతోంది. ఒక రచనని చదివేటప్పుడు రచనా కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్న ప్రాథమిక సూత్రం ఆమెకి తెలుసు.
కాలా ఇలాంటి మనుషులే ఆమెకు తెలియదు. విస్తుపోయి చూస్తోంది. ఎన్ని తెలిసినా ఏం లాభం అమ్మాయి, ఆడపిల్లల్లో మార్పు రాలేదు. ఓ పట్టాన ధైర్యం చేయరనుకో. నీ మట్టుకు నువ్వు పరాయి ఊరొచ్చి జామ్మంటూ ఉద్యోగం చేసుకుంటున్నావా? కానీ ఒక్క మగతోడన్నా చూసుకోగలిగావా? శ్రావ్యకి ఆ లీడ్స్ బాగానే అర్థమవుతున్నాయి. మా ఇంటి దానితో సినిమాకి రానన్నావుట. వినగానే నాకెంత సంతోషం వేసిందో. భయమేస్తుందని చెప్పి వచ్చి నన్ను పిలుస్తావనుకున్నా. ఆడపిల్లవి కదా, మొహమాట పడుతున్నావేమోనని నేనే వచ్చా. ఆమెని రక్షించినట్టే చెప్పాడు. తను చాలా తెలివి కలదాన్నని, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం వల్ల ఎవరినైనా అర్థం చేసుకోగల సామర్థ్యం తనకుందని శ్రావ్య ఆ క్షణం దాకా చాలా గర్వంగా అనుకునేది. క్షణాల్లో ఆమె గర్వమంతా పటాపంచలైంది. చలమంటాడు. ఆమెకు 2 చేతులతో 2 చెవులు మూసుకోవాలనిపించింది. చలం పేరుతో అవాకులు చెవాకులు పేలబోతున్నాడని తెలుసు. వీణ్ణి ఇక్కడి నుంచి ఎలా పంపించాలి? కావాలని ఆవలింత వచ్చినట్టు చేసింది. నిద్ర వస్తున్నట్టుందే, టైం ఎంత అయింది అంటూనే వాచి ఉన్న ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నవ్వాడు. అయిపోయింది. వయసు మూలంగా ఆపాదించుకున్న పెద్దరికంతో తనకు తానే అమ్మాయిని తాకగలిగే లైసెన్స్ తీసేసుకున్నాడు. ఆమె చూస్తూనే ఉంది. గురుమూర్తి వాచిలో టైం చూడటం లేదు. ఆమె ముఖంలోకి అదోలా చూస్తూ చేతిని సవరదీస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా అరిస్తే? ఇంకా నయం, ఇందాకే చెప్పినట్టు ఆడపిల్లని, ఒంటరిగా ఉన్నాను, ఉరుములు వర్షము వస్తుంటే భయమేస్తోంది, వచ్చి తూడు కూర్చోండి బాబాయ్ అని పిలిస్తే వచ్చాను. తీరా వచ్చాక అమ్మో అమ్మో మగపిచ్చి మదపిచ్చి నా మీద పడిపోయి వాటేసుకుంది. వద్దని నేను బ్రతిమాలుతుంటే ఇలా రివర్స్ అయ్యి యాగీ చేస్తోంది అని బుకాయిస్తాడేమో. మరేం చేయటం? బిగుస్తున్న అతని చేతిని చూసి చెయ్యొదలండి మృదువుగానే చెప్పింది. ఆడపిల్ల కదా, ఆ మాత్రం బెట్టు చేస్తుందనుకున్నాడు. ధైర్యం చెప్దామని, ఏం పర్లేదులే, ఏం కాదు, ఎవరికీ తెలీదు అన్నాడు. నీ బొంద, ఏమిటి అయ్యేది? చెయ్యొదులు, లేకపోతే పళ్ళు రాలుతాయి అందామనుకుంది. కానీ పైకేమీ అనలేకపోతోంది. కోపము బాధ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆవగింజంత ఖాళీ దొరికితే నిమ్మకాయలు దొల్లించే నేర్పుగల ఆ చెయ్యి ఆమె మణికట్టు మీద నుంచి మోచేతి మీదుగా భుజం మీదికి వస్తోంది. ఎలా ఎలా వదిలించుకోవటం? ఏమిటి అఘాయిత్యం? తీ చైతి ఖంగుమంటూ వినిపించటంతో ముందుగా శ్రావ్య తల తిప్పింది. గుమ్మం నిండుగా ఓనరమ్మ ఎప్పుడొచ్చిందో ఆనందం వెల్లువైంది. ఏళ్ళు రాగానే సరా, మనిషి పుట్టాక సిగ్గు శరము ఉండక్కర్లా, ఇంకా నిలువుగుడ్లు వేసుకుని చూస్తావేం? గద్దించింది. అది కాదు, గురుమూర్తి నసగబోయాడు. నీ కక్కుర్తి నాకు తెలీదా? చింత చచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో ఈ పిల్ల మీద నీ ప్రతాపం చూపించడానికి వచ్చావా? ఆవిడ వాగ్ధాటికి చెట్టంత మనిషి పిట్టంత అయిపోతూ పరుపు మీద నుంచి లేచాడు. శ్రావ్య కూడా లేచి నిలబడింది. ఆవిడ శ్రావ్య వైపు తిరిగి, చదువుకున్నావు, ఉద్యోగం కూడా వెలగబెడుతున్నావు, రాత్రిపూట పరాయి మగాడొచ్చి సొల్లు కబుర్లు చెప్తుంటే 5 ఏళ్ల పిల్లలా వింటావా? ఎందుకు? నీ చదువు నీ తెలివితేటలు గంగలో కలపనా? తులిపేసింది ఆవిడ. శ్రావ్యకి ఆవిడ గొంతు ఆ క్షణంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రంలా ఎంతో మృదుమధురంగా వినిపించింది. ఎప్పుడూ పెద్ద గొంతుతో మిరపకాయ తిన్న కాకిలా ఆవిడెందుకు అరుస్తూ ఉంటుందో శ్రావ్యకి ఆ క్షణంలో అర్థమైంది. తలెత్తి ఆవిడ ముఖంలోకి మొదటిసారిగా ఆప్యాయంగా చూసింది. వర్షపు చినుకుల్లో తడిచి రావటం వల్ల కాబోలు జుత్తులో నుంచి కారుతున్న నీళ్లతో పాటుగా కుంకుమ బొట్టు కూడా కారుతోంది. అయినా ఆవిడ పట్టించుకోలేదు. అలాంటి స్థితిలో కూడా
ఆవిడెంతో అందంగా కనిపించింది. పద పద, ముసలోడికి దసరా పండగ అంటే ఇదే అంటూ గురుమూర్తిని ముందుకు తోస్తూ వెనక్కి తిరిగి శ్రావ్యతో, ఇదిగో అమ్మాయి, తలుపు బోల్టేసుకో, రాత్రి అయింది, దేవుడొచ్చి తలుపు కొట్టినా తీయబాకు, కొట్టినట్టే చెప్పింది. ఆ గొంతులో ఉన్నది కర్కశత్వం కాదు, కన్సర్న్. ఎవరన్నారు ఆడదానికి ఆడదే శత్రువని? కాదు కాదు, ముమ్మాటికి కాదంటుంది శ్రావ్య. ఈ కథానిక ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 25 అక్టోబర్ 1990లో ప్రచురితమైంది. థ్యాంక్ యూ.